అప్కమింగ్ ప్రోమోలో నయని వాళ్ళ ఇంటికి వచ్చిన స్వామీజీ ఏమో గాయత్రీదేవి వివరాలు చెప్పడానికి నయని ఇంటికి వస్తారు. ఇక తిలోత్తమ స్వామీజీపై కుట్ర పన్నుతుంది. స్వామీజీ ఏమో విషం కలిపిన వాటర్ తాగుతూ ఉంటాడు. తిలోత్తమ ఆ వాటర్లో స్వామీజీపై విష ప్రయోగం చేస్తుంది. ఆ వాటర్లో విషం కలుపుతుంది. ఇక స్వామీజీ ఆ విషం తాగేసిన తర్వాత నయని ఏమో, స్వామి, నా కూతురు గాయత్రీదేవి ఎక్కడున్నా సంతోషంగా ఆనందంగా క్షేమంగా ఉంది కదా, ఆ వివరాలు మీరు నాకు అందిస్తే చాలు అని చెప్పి నయని అనేసరికి స్వామీజీ ఏమో, నన్ను 5 నిమిషాలు ఏకాంతంలో వదిలే నయని అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఇక తిలోత్తమ వాళ్ళు స్వామీజీ వెనకాలే వెళ్తూ ఉంటారు. ఇక స్వామీజీ అలా దారిలో వెళ్తూ ఉంటే సడన్గా విష ప్రభావం వల్ల గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. స్వామీజీ గొంతు పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటే అది చూసిన తిలోత్తమ వల్లభ ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. మహానుభావులైన మహితాత్ములైనా సరే విషం తాగిన ద్రవాన్ని సేవిస్తే చావక తప్పదు కదా స్వామీజీ, నేను చేసిన తప్పును మన్నించి గాయత్రి అక్క జాడ తెలపండి స్వామి అని చెప్పి తిలోత్తమ ఆ స్వామీజీని అడుగుతూ ఉంటుంది. మరి స్వామీజీ ద్వారా గాయత్రీదేవి జన్మ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారా తిలోత్తమ వల్లభ వాళ్ళు లేదా అనేది అక్కడ ఎపిసోడ్లో చూద్దాం.